ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా అందరూ? దేవునికి స్తోత్రం. మనందరినీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, సంతోష సమాధానాలతో ఉంటే అంతకంటే సంతోషము మన జీవితంలో ఏమీ లేదు. కష్టాలన్నీ వస్తూ ఉంటాయి, బాధలన్నీ వస్తూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి, తర్వాత నిందలు వస్తూ ఉంటాయి. కొంతమంది తెలియకుండానే మనకు దూరం అయిపోతూ ఉంటారు. ఆ సమయంలో మనం బాధపడుతుంటాం, ఎందుకు వీళ్ళు దూరం అయ్యారు, ఎందుకు మమ్మల్ని వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేసేసారు, ఎందుకు మాకు వీళ్ళు దూరంగా మమ్మల్ని ఎందుకు అని బాధ కూడా కలుగుతుంది. అవన్నీ సహజమే అమ్మ. జీవితంలో మనం భూమి మీద బ్రతికినప్పుడు కొన్ని పరిస్థితులు కూడా మనకి సహకరించవు. సహకారులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎవరో ఒకళ్ళు మనల్ని అనాథలుగా చేయడు. ఎవరో ఒకళ్ళని దేవుడు ఖచ్చితంగా మనకి సపోర్ట్గా నిలబడేటట్టు, ధైర్యం చెప్పేటట్టుగా, ఆదరించేటట్టుగా, ప్రేమించే వారిని కూడా దేవుడు ఖచ్చితంగా మనకి చేస్తాడు. ఓకేనా? మంచి దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము 139వ దావీదు కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. దేవునికి స్తోత్రం. 2 మాటలు, అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఆయన చూడండి ఏమంటే, నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పోదును. ఏమి బిడ్డ? తర్వాత ఆయన నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను కదా. చాలాసార్లు ఈ మాటను చూస్తుంటే నాకెందుకో అనిపించింది, చాలాసార్లు పారిపోవాలనిపిస్తుంది కదా. పారిపోతాం కూడా, నిజమే. పారిపోయి మరణానికి అప్పగించబడేంత వరకు శ్రమలు మన జీవితంలో వస్తాయి. కానీ దేవుడు ఏమన్నా తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో తెలుసు. నా ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోలేవు, నా పరిశుద్ధాత్మ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఒకవేళ నువ్వు బాధ చేత కృంగిపోయి ఎక్కడికైనా వెళ్ళాలి, మనశ్శాంతిగా ఉండాలి, లేదా నేను ఒక కనబడొద్దు, ఎక్కడైనా దాక్కోవాలి అని నీవు అనుకున్నట్టయితే, లోక పరిస్థితులకు దూరంగా నేను పారిపోవాలి కదా. చాలామందికి ఈ వాక్యం వింటూ ఈ రోజున్న దేవుని బిడ్డలరా, చాలామందికి ఇలాంటి ఆలోచనలు, ఈ థాట్స్ వస్తూ ఉంటాయి. కానీ దేవుడు నువ్వు ఆకాశం నుంచి, దేవుడు ఏంటంటే తెలుసా, ఆకాశం నుంచి నేను నిన్ను చూస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా ఆత్మ నుంచి నేను ఎక్కడికి పోతాను, దేవుని ఆత్మ మనకి తోడుగా ఉన్న, ఎక్కడికి వెళ్ళనీయడు దేవుడు అని చెప్తూ ఆయన నేను ఆకాశంకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు బస్సు ఎక్కాలన్నా అక్కడ ఉంటాడు, ఒకవేళ దాక్కోవాలన్నా అక్కడ ఉంటాడు. ఒక వాగు ఒడ్డున కూర్చొని పారిపోవాలి, చనిపోవాలి అనుకున్నటువంటి ఏలియా దగ్గర ఏం చేశాడు తెలుసండి? ఎవరు వచ్చారు తెలుసా? దేవుని ఆత్మ చీలి, ఇక్కడ పడుకున్నావేంటయ్యా, ఏంటి ఇక్కడ పడుకున్నావు, అసలు నువ్వు ఇక్కడ పడుకోవాల్సిన అవసరం ఏంటి, ఇక్కడికి పారిపోవాల్సిన అవసరం ఏంటని ఆయన ఆత్మ ద్వారా అక్కడికి వెళ్ళి ఆయనకి ఏంటంటే ఆహారంను సిద్ధపరిచిన దేవుడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఆకాశంలో నుంచి కాదు, మన దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే. మనం పారిపోవాలనుకున్నా, భయపడుతున్నా, వేదనకి గురవ్వాలనుకున్నా, ఒకవేళ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, కుటుంబం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, నేను నిజమే, అలాంటి పరిస్థితులు కూడా మనకి చాలాసార్లు వస్తాయి. అలాంటిలో సేవకులు కూడా వస్తాయమ్మా. సేవకులు లేవనుకోవద్దు. నేను ఎప్పుడు చెప్తా, ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత చిన్న విశ్వాసికి చిన్న శ్రమలైతే పెద్ద విశ్వాసులకు పెద్ద శ్రమలు. చిన్న సేవకులకు ఉండే బాధలు, పెద్ద సేవకులకు ఉండే బాధలు, తర్వాత పెద్ద విశ్వాసకు ఉండే బాధలు, ఎవరికి తగిన బాధలు వాళ్ళకు ఉంటాయి. వారు బాగున్నారు, నాకు ఇది వచ్చింది అనుకోవద్దు. పారిపోవాలనిపిస్తుందా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ సన్నిధి నుంచి, నా సన్నిధి నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతావు, నా సన్నిధి నుంచి నువ్వు ఎక్కడికి తరం కొట్టబడతావు. ఆకాశమందు నేను నీకు తోడుగా నిన్ను చూస్తున్నాను. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఎక్కడికి పారిపోవాలనుకో వద్దు. యేసయ్య పాదాల దగ్గర పడి, ప్రభువా నా మనసు నెమ్మదలేదు అని నువ్వు అన్నట్టయితే ఆయన నీ పక్కనే ఉంటాడు. నీకు నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. నీకు నేనున్నానటువంటి అభయాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. దేవుడు నీకే ఈరోజు మాట్లాడుతున్నారు, నీతోనే ఉన్నాడు. నీకు ఇలాంటి ఆలోచనలన్నీ దూరం అయిపోనుగాక, ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి యొక్క పనులన్నీ దూరం అయిపోనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తా. పరిశుద్ధ ఉదయకాలం ప్రతి బిడ్డను దర్శించండి. మంచి ఆరోగ్యమును, ఆశీర్వాదం, పుట్టినరోజు, వివాహదినం చేసుకున్న బిడ్డలు తోడుగా ఉండి ఈరోజు ఏ పని నిమిత్తమైన వెళ్తుంటే అది జరుగునుగాక. కాపుదల భద్రత ఇచ్చి దీవించమని, ఈరోజంతా తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్న తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.